యోగా ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. నా పేరు ఆర్ శ్రీనివాస్. మనం మలబద్ధకం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మలబద్ధకం అంటే ఈ రోజుల్లో చాలామందికి తెలియదండి. మలబద్ధకం అంటే ఏంటి అని పక్క వాళ్ళని అడుగుతారు. మలబద్ధకం అంటే మనం రోజుకు 3 పూటలు భోంచేస్తున్నాం, అలాగే 3 పూటలు మల విసర్జన జరగాలి అంటే చాలామంది తెలియక నవ్వుతారు. చూడండి, పశువులు నోటితో తింటే దారంట వెళ్తూనూ మల విసర్జన జరుగుతూ ఉంటుంది. మనం ప్రొద్దుట బాత్రూమ్కి వెళ్ళాలన్న ఆలోచన ఉంటుంది, కానీ తీరా వెళ్తే రాదు. అది రాపోయేటప్పటికి ఈ పనులు ఒత్తిడి వల్ల గబగబా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, పనులకు వెళ్ళేవాళ్ళు తొందరగా మళ్ళీ ఖాళీ కడుపుతో వెళ్తే ఇబ్బంది పడతామని గబగబా టిఫిన్ చేయటం, బాక్స్లో కొంచెం అన్నం పెట్టుకోవడం, వెళ్ళిపోతారు పనులకి. వెళ్ళిపోయినప్పుడు పనిలో ఉంటారు. పనిలో ఉండేటప్పుడు కడుపు కొంచెం కదులుద్ది బాత్రూమ్కి వెళ్ళమని. వెళ్తే ఇప్పుడు చేసే పని ఆఫ్ చేసి ఏం వెళ్తాం అని ఏం చేస్తారంటే తర్వాత వెళ్దామని వీళ్ళు ఆపేసుకుంటారు. వీళ్ళు ఆపేసుకున్నప్పుడు తర్వాత వీళ్ళు వెళ్దాం అన్నప్పుడు అది రాదు. అది వచ్చినప్పుడే వీళ్ళు వెళ్ళాలి. ఈ రకంగా అది వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళకపోవటం, వీళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు అది రాకపోవటం, ఇది చాలామందిలో జరిగే విషయం. ఇది మనం ప్రొద్దుట లేవటం బాత్రూంలోకి వెళ్ళిన వెంటనే కానీ ఫ్రీ మోషన్స్ అవ్వాలి. అది ఎలా అంటే చూడండి, ప్రాజెక్ట్ దగ్గర వాటరు స్టాక్ అడిపోయి ఉంటుంది. ఎప్పుడైతే గేటు తలుపు తీసామో సర్రమంట బయటకు వచ్చేస్తాయి. అదే రకంగా ఫ్రీ మోషన్ జరిగినప్పుడే అది మలబద్ధకం లేనట్టు. లేకపోతే ఆ అంచనా ప్రకారం ప్రతి ఒక్కరికి మలబద్ధకం ఉన్నట్టే. నేను రోజు వెళ్తున్నాను, నాకు మలబద్ధకం ఏంటి అనుకుంటారు. అది చాలా తప్పండి. బాత్రూంలోని కమోడ్లో కూర్చున్నప్పుడు గ్లాసు నీళ్ళేస్తే వెళ్ళిపోవాలి. కొంతమంది కూర్చున్నప్పుడు బకెట్ నీళ్ళు కొట్టిన వెళ్ళదు. లోపల రీగ్రైండింగ్ అయ్యి జిగురు వచ్చేసి ఎప్పుడైతే జిగురు వచ్చిందో శరీరానికి కంప్లైంట్లు వస్తాయి. మీకు మలబద్ధకం ఉందా లేదా అని గమనించండి. పొద్దున్న ఒకసారి వెళ్ళి వాటర్ తాగి తర్వాత మళ్ళీ ఒక అరగంట అటు ఇటు తిరిగి మళ్ళీ ఒక అరగంట వాటర్ తాగి ఒక అరగంట ఆగి మళ్ళీ విసర్జనకి దృష్టి పెట్టండి. మళ్ళీ వస్తుందో లేదో, కంపల్సరీగా వస్తుంది. వెళ్ళి మళ్ళీ అదే రకంగా మళ్ళీ విసర్జన చేయండి. ఇలాగా రోజుకు ఒక్కసారి వెళ్ళి ఆపేసుకుంటున్నారు కడుపులోని. అలాగా రెండోసారి వెళ్ళింది చూశారు కదా ఈరోజు. ఇలాగా మీరు చిన్నప్పటి నుంచి కూడా రెండోసారి వెళ్ళేది ఎంత తీసుకున్నారు. ఈ రోజుల్లో మనిషికి వచ్చి మినిమం 4-5 కేజీలు మలం ఉంటుందని నేను చెప్తాను. మీరు నమ్ముతారా? ఎవ్వరూ నమ్మరు, కానీ అది ఉండటం వాస్తవం. అదేదో మీకు కనబడింది కదండి. ఇప్పుడు పొద్దున్న వెళ్ళారు, చాలు ఈ రోజు మనం అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ రెండోసారి ప్రయత్నించారు, వచ్చింది. మరి రెండోసారిది ప్రతిరోజు ఇలా చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు అలా దాస్తే ఉంచారు కదా, అప్పుడు అది ఎన్ని కేజీలు అవుద్ది అనేది గమనించండి. దీన్నే మలబద్ధకం అంటారు. ఈ మలబద్ధకం తగ్గించాలంటే పొద్దున్న లేవండి, చక్కగా 1 లీటర్ వాటర్ తాగండి, వేడి చేసుకుని నీళ్ళు తాగితే ఆటోమేటిక్గా పేగులు లూజ్ అయిపోయి మనకి విసర్జన జరుగుద్ది. ఇది జరిగిన తర్వాత అరగంట పోయిన తర్వాత మళ్ళీ 1 లీటరు గోరువెచ్చని నీళ్ళు తాగి మళ్ళీ ప్రయత్నించండి, మళ్ళీ విసర్జన జరుగుద్ది. ఈ రకంగా మనకి ఎప్పుడైతే రోజుకి 3 సార్లు ఎలా తింటున్నామో ఆ 3 సార్లు మనం ఎప్పుడైతే విసర్జన జరిగిందో ఆ మలబద్ధకం అనేది శుభ్రంగా క్యూర్ అయిపోద్ది.
మీరు చూడండి, ఏ కంప్లైంట్ అయినా పట్టులో నుంచే స్టార్ట్ అవుతాయండి. పట్టే ముఖ్యం. ఈ పట్టు ఎప్పుడైతే క్లీన్గా ఉందో ఏ రోగాలు 100కి 100 పాళ్ళు రావటానికి అసంభవం. రావు, అది వాస్తవం. ఇది మనసు పెట్టి ఆలోచన పెట్టి మీరు ప్రయోగాలు చేయండి. అలాగే రోజు మినిమం ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేస్తూ ఉండండి. మీ ఆరోగ్యం మీరే రక్షించుకోవచ్చు. హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇబ్బందులు పడేదానికంట మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అందుగురించి మీ ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంతమందికి షేర్ చేయండి. ఏమన్నా ఇంకా మీకు కావాలన్న వీడియోస్ ఏమైనా ఉంటే, మాకు ఈ వీడియోస్ కావాలి అని అనిపిస్తే, ఇంకా వీడియో చేయాలని అనుకుంటున్నారు ఆ వీడియోస్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. దానికి సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది. అందరికీ సెలవు.